వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:59 అవుతుంది. మేము 3:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోయింది. 4 o'clock అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంతకీ ఎక్కడికని చెప్పలేదు కదా. సో నంది హిల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి 60 kilometers ఉంటుంది. సో ఒక 30 kilometers డ్రైవ్ చేశాక చిన్న షార్ట్ కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాం. చాలా ఎగ్జైట్మెంట్తో సన్ రైజ్ వ్యూ పాయింట్ చూద్దామని స్టార్ట్ అయ్యాం. బట్ ఏమైందో లాస్ట్లో మీరే చూడండి. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో. బట్ బైక్స్ అయితే వెళ్ళిపోయాయి, కానీ కార్స్ అయితే ఆల్మోస్ట్ 1 kilometer వరకు ఆగే ఉన్నాయి అన్నమాట. మేమైతే 5:40 కల్లా అయితే నంది హిల్స్ రీచ్ అయిపోయాం. సో ఇంకా పైకి వెళ్ళేసరికి 6 అయిపోతుంది. అండ్ మీలో ఎవరైనా సెప్టెంబర్ కానీ అక్టోబర్ మంత్ కానీ నంది హిల్స్కి విజిట్ చేస్తూ ఉంటే నో అని చెప్తాను. ఎందుకు నో చెప్పానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ దీనికి టికెట్ ప్రైస్ మనకి కిందే కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో 2 personsకి మాకు 70 అయితే ఛార్జ్ చేశారు. అండ్ మనకి కింద నుంచి హిల్ టాప్ ఏరియాకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes అయితే పడుతుంది. సో వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పేసి అక్కడక్కడ ఆగేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. సో మనమైతే ఇప్పుడు హిల్ టాప్ ఏరియాకి రీచ్ అయిపోయాం. సో ఇక్కడైతే మనకి బైక్ అండ్ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. మనకి నంది హిల్స్కి ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది. మండే టు సాటర్డే మనకి బైపనల్లి, ఎల్లంక అండ్ అలాగే కంటైన్మెంట్ హాల్ నుంచి 5 నుంచి 5:30 వరకు ఉంటుందన్నమాట. సండే ఉండదు. సో అక్కడి నుంచి ట్రెక్ చేసుకొని మనకి హిల్ స్టేషన్ పైకి అయితే రావచ్చు. మేము వెళ్ళింది వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్లో వెళ్ళాము. ఈరోజు చూడండి మొత్తం ఫాగే ఉందన్నమాట. అండ్ మేము ఆ వ్యూ పాయింట్ చూసామా లేదా కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి కూడా జస్ట్ ఒక 10 minutes నడిస్తే మనకి వ్యూ పాయింట్ అనేది వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాము. మార్నింగ్ 6 అయింది, బట్ ఫాగ్ కొంచెం కూడా తగ్గలేదు. ఫుల్ ఫాగ్ ఉంది అసలు. సో చూడండి చాలా బాగుంది కదా, గ్రీనరీ విత్ ఫాగ్ చాలా బాగుంది చూడడానికి. ఫైనలీ మనమైతే వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. బట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనేసి మొత్తం బిస్కెట్ అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగే లేచి 60 kilometers డ్రైవ్ చేసుకొని వస్తే సో డిసప్పాయింటెడ్. పాపం చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అసలు సన్ రైజ్ వ్యూ పాయింట్ అస్సలు సన్ రైజే కనిపించలేదు. అండ్ అలాగే ఈవెన్ క్లౌడ్స్ మొత్తం ఫాగ్తో కప్పిపోయింది. చూడండి మొత్తం బ్లాంక్ వైట్, స్కైయే కనిపించలేదన్నమాట. ఇట్స్ ఓకే, మేము జస్ట్ ఈ వ్యూ పాయింట్ చూడలేదు అంతే. మిగతాదంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము జర్నీ అంతా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మనకి ఈ వ్యూ పాయింట్ పక్కనే శ్రీ యోగనందీశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇది చాలా సెంచరీస్ ఓల్డ్ టెంపుల్ అనమాట. మనకి లార్డ్ శివ టెంపుల్. మనం ఆ టెంపుల్ చూస్తేనే తెలిసిపోతుంది ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అని. మనకి చోలాస్ టైంలో ఉన్న టెంపుల్ అనమాట. సో దీనికి హైలైట్ వచ్చేసి ఇదే డిజైన్ అనమాట. చాలా ఇంట్రికేట్ కార్వింగ్, చాలా మైథలాజికల్ టేల్స్ అండ్ స్పిరిచువల్ కామింగ్ అట్మాస్ఫియర్, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. అండ్ ఇక్కడ ఈ గుడిలో ఉన్న పూజారి చెప్తున్నారు, మనం ఈ మాన్సూన్ సీజన్ కన్నా డిసెంబర్ ఆర్ జనవరి అయితే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో ప్లాన్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ టెంపుల్కి ఇంకొక యాడ్ ఆన్ బ్యూటీ హైలైట్ చూపిస్తారండి. ఇది వచ్చేసి శ్రీరంగ తీర్థ ఆర్ మనకి కళ్యాణి పుష్కరిణి అని కూడా అంటారనమాట. మనకి ఇది సాక్రెడ్ పాండ్ అంటాం కదా. సో ఓవరాల్గా అయితే టెంపుల్ చాలా బాగుంది. అండ్ ఆ మార్నింగ్ అట్మాస్ఫియర్కి చాలా చల్లగా అండ్ అలాగే ఫుల్ మంచు ఉంది కదా. సో చాలా బాగుంది చూడడానికి, నాకైతే నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద నాకు కమెంట్ చేసేయండి. అండ్ మేము ఇక్కడ 8:30 వరకు అయితే ఉన్నాము. స్టిల్ 8:30 కూడా నో చేంజ్ అనమాట. స్టిల్ ఆ ఫాగే ఉంది, మనకి స్కైయే కనిపించలేదు. సో ఇంకా మేము ఒక 1/2 hour ఉండేసి కిందకైతే రిటర్న్ స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. బట్ అట్మాస్ఫియర్ వైపు వస్తే చాలా బాగుంది, చల్లగా కొంచెం మంచు అండ్ అలాగే కొంచెం వర్షం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఇలా పాత్వేస్ చాలా ఉన్నాయి. ఇవి కూడా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇలాగ కేరళలో ఉంటాయి కదా, అలాగా చాలా బాగున్నాయి. సో ఇక్కడ నేనైతే కొంచెం ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి క్లైమేట్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే కొన్ని సీనరీ స్పాట్స్ అయితే క్యాప్చర్ చేశాను, చూసేయండి. ఇక్కడ 2 hotels అయితే ఉన్నాయి. ఒకటి హిల్ టాప్లో అండ్ అలాగే కింద మనకి టీ, కాఫీ, స్నాక్స్
అండ్ అలాగే అన్నీ దొరుకుతాయి. అండ్ అలాగే ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 చూడండి, పార్కింగ్ చేసిన బైక్స్ కానీ కార్స్ కానీ ఏవి కనిపించట్లేదు. మనం పైనుంచి కిందకు వచ్చేసాక ఇక్కడ మనకి టిప్పు సుల్తాన్ లాడ్జ్ అనేది ఉంది. బట్ ఇది క్లోజ్డ్, ఏం ఓపెన్ ఏం లేదు. సో మనకి అక్కడ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, అది లాడ్జ్. బట్ ఇప్పుడైతే ఏమీ లేదు. అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో మేము స్టార్ట్ అయ్యేసరికి రిటర్న్ ఒక 10 అయింది. సో బయట చూడండి చాలా బాగుంది. బట్ హిల్ టాప్ ఏరియాలో మాత్రం ఇంకా స్టిల్ ఫాగ్ అలానే ఉంది. ఇప్పుడు మనం కిందకైతే వెళ్ళాలి. సో కిందకి వెళ్ళే రూట్ మాత్రం ఇప్పుడు చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. మేమైతే ఇంకా మెయిన్ రోడ్కి వచ్చేసాం. సో పిచ్చి ఆకలేస్తుంది, మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి. సో ఇక్కడైతే మనకి ఒక హోటల్ కనిపించింది. ఇది కూడా చాలా బాగుంది. ఈ హోటల్ మనకి మెయిన్గా ఓపెన్ ఏరియాలో ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు ఎప్పుడైనా నంది హిల్స్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే అట్మాస్ఫియర్ పొద్దున్నే అలాగే చల్లగా, అలాగే ఓపెన్ స్పేస్లో బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. మనం తినడమే కాదు, తినేది కూడా ఎంజాయ్ చేస్తూ తినాలి. సో అలాగే ఉంది ఇక్కడ. మేమైతే దోశ అండ్ వడ చెప్పుకున్నాం. చాలా బాగున్నాయి రెండు కూడా. మనకి పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. ఎందుకంటే ఓపెన్ స్పేస్ కాబట్టి మనకి పార్కింగ్ స్పేస్ కూడా నో ఇష్యూ. సో ఈజీగా ఫ్యామిలీతో వచ్చి కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తూ తినేయచ్చు. అండ్ మేము తిన్న వరకు మాకు టేస్ట్ అయితే బాగానే నచ్చింది. సో నో కంప్లైంట్స్ అనమాట. ఇక్కడైతే కాయిన్ బాక్స్ కనిపించింది. ఈ కాయిన్ బాక్స్ చూడంగానే నా హాస్టల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. మీలో ఎంతమంది హాస్టల్ డేస్లో ఇది యూజ్ చేశారో చెప్పండి. క్యూ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కరేమో 10 మినిట్స్ 20 మినిట్స్ మాట్లాడతారు. మనకేమో టైం ఉండదు, కాయిన్ అయిపోతూ ఉంటుంది. చాలా బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో మీలో ఎంతమంది అది యూజ్ చేశారో నాకు కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఓవరాల్గా మేమైతే సాటిస్ఫైడ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ హోమ్కి స్టార్ట్ అయిపోతున్నాం. సో మధ్యలో ఒక టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా చూసుకొని వెళ్ళిపోదాం. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను లాస్ట్లో చూడండి. అండ్ ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ మనకి ఇలాగ ఈ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. మొత్తం పూల తోటలే ఉన్నాయి. అండ్ మేము ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. చాలా ప్లెజెంట్గా, కామ్గా, చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి. అండ్ ఏ క్రౌడ్ లేదు. సో మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి సో రష్ లేదు, క్రౌడ్ లేదు. ఇంకా లోపల ఇంకా డెకరేషన్ జరుగుతుంది, అమ్మవారిని ఇంకా అలంకరించలేదు. అండ్ మనకి గుడి లోపల వీడియో ఫోటోగ్రఫీ ఎంట్రీ లేదు కాబట్టి నేను జస్ట్ బయటని కొంచెం అలా క్యాప్చర్ చేశాను. సో టెంపుల్ కూడా చాలా బాగుంది. సో మనకి జస్ట్ నేను ఆ వ్యూ పాయింట్ చూడలేదని ఒక డిసప్పాయింటే, కానీ మొత్తం హోల్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో చాలా చింతకాయల చెట్లు అయితే ఉన్నాయి. సో ఫుల్ చింతకాయలు ఉన్నాయి. సో కొన్ని చింతకాయలు అయితే తీసుకున్నాము. సో ఇంటికి వెళ్ళి ఉప్పు కారం వేసుకొని తిందాం. అండ్ అలాగే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ అవుతుంది. సో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. Bye bye. See you in the next